హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వల్లి. 10 నిమిషాల్లోనే వేడివేడిగా బ్రౌన్ బ్రెడ్ శాండ్విచ్ చేయబోతున్నాను. టీ టైంలో మంచి కాంబినేషన్. నైట్ టైంలో లైట్గా ఆకలిస్తే సింపుల్గా శాండ్విచ్ చేసేయండి. ఇలా ఈ శాండ్విచ్ని చేసేటప్పుడు మీకు నచ్చిన కూరగాయలతో, మీ దగ్గర ఉన్న కూరగాయలతో సింపుల్గా మీకు నచ్చిన విధంగా తయారు చేసుకోవచ్చు. రుచికరమైన సాసులు మరియు చీజులతో శాండ్విచ్లను ఎంజాయ్ చేయవచ్చు. మరి తయారీ విధానం చూసేద్దామా? ముందుగా ఒక టమాటా, ఒక ఉల్లిపాయ రౌండ్ స్లైసెస్గా కట్ చేసుకుని సైడ్కి పెట్టేసుకోవాలి. కొత్తిమీరని కూడా సన్నగా తరుక్కుని పాన్ పైన 4 బ్రెడ్ పీసెస్లను వేసుకుని కొద్దిగా బటర్ వేసుకుని క్రిస్పీగా అయ్యేలాగా రోస్ట్ చేసుకోవాలి. రెండు వైపులా కాల్చుకుని ఒక బ్రెడ్ పైన చీజ్ స్లైస్ని వేసుకోవాలి. కొద్దిగా బటర్ని కూడా మరొక బ్రెడ్ పైన తురుముకోవాలి. ఈ శాండ్విచ్ చేయడం చాలా సింపుల్ అండి. ఆనియన్స్, టమాటా ముక్కల్ని చీజ్ ఉన్న బ్రెడ్ పైన వేసుకోవాలి. కొద్దిగా వెజ్ మయోనైస్ 1 స్పూన్ వరకు అప్లై చేసుకుని కొత్తిమీర తరుగు, క్యారెట్, ఆ పైన రుచి కోసం కొద్దిగా ఉప్పు, మిరియాల పొడిని కూడా వేసుకోవాలి. టమాటా సాస్, చివరిగా మరో బ్రెడ్ ముక్క పైన కప్పేస్తే బ్రౌన్ బ్రెడ్ శాండ్విచ్ రెడీ అయిపోయినట్లే. ఎంతో టేస్టీగా సింపుల్గా తయారు చేసుకునే బ్రౌన్ బ్రెడ్ శాండ్విచ్ రెడీ అయిపోయింది. మీరు కూడా తయారు చేసి ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.